మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్నటి నుంచి సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్ చూసిన తర్వాత ఒక జన సైనికుడిగా నాకు వీడియో చేయాలని చేస్తున్నానంటే అంటే నేను ఒక సర్వే రిపోర్టుకి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో అది వైరల్ అవుతా ఉంది. దానిలో ఉన్నటువంటి ప్రధాన అంశం జనసేన పార్టీ నిర్మాణం సరిగా లేదు, జన సైనికులు పార్టీ మీద నమ్మకం కోల్పోతున్నారు, క్యాడర్ అనేది స్పష్టం చేయడం జరిగింది. అంటే ఒక జన సైనికులుగా నేను భావించేది 10 సంవత్సరాల పాటు జనసేన పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో రోజువారీ పనిచేసుకున్నటువంటి వ్యక్తులు, కార్మికులు, కర్షకులు, అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి ఇతర దేశాలకు వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలు ఎంతోమంది ఒక బలమైనటువంటి శక్తిగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని, భావజాలని నమ్మి పార్టీ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడిచారు. వాళ్ళు గతంలో పార్టీ కోసం పనిచేశారు, ఇప్పుడు పనిచేస్తున్నారు, భవిష్యత్తులో కూడా పని చేస్తూనే ఉంటాం. దానిలో ఎటువంటి డౌట్ లేదు. జనసేన పార్టీ మీద నమ్మకం కోల్పోయేది ఏమీ ఉండదని. ఇంకోటి చెప్తున్నారు, పార్టీ నిర్మాణం సరిగ్గా జరగలేదని చెప్తున్నారు. సార్ మాది వేమూరు నియోజకవర్గం. మరి గతంలో జిల్లా కమిటీలు, మండల కమిటీలు లేనటువంటి రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో 5 పంచాయతీల్లో జనసేన సర్పంచ్లు గెలిచారు, 2 చోట్ల ఎంపీటీసీలో విజయం సాధించారు, అనేక చోట్ల వార్డు మెంబర్స్గా విజయం సాధించారు. ఇంకా చాలా చోట్ల స్థానిక నాయకత్వం జన సైనికులే కోఆర్డినేట్ చేసుకుని మరి పోటీ చేయడం కూడా జరిగింది. మీరు చూస్తే మొన్న 21 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలిచింది, 100% స్ట్రైక్ రేట్ సాధించింది. పార్టీకి బలమైనటువంటి నిర్మాణం లేదు అనుకుంటే మరి విజయం సాధ్యమవుతాయి. జనసేన పార్టీ గ్రామ స్థాయిలో జన సైనికులందరూ కూడా బలంగా ఉంటారు. మా నాయకుడు చెప్పినట్టు వ్యూహం పవన్ కళ్యాణ్ గారిది, ఆచరణ మాది. ఇంకోటి కూడా చెప్తాము, ఈరోజు అంటే ఆ సర్వే రిపోర్ట్లు ఇచ్చినట్టు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కమిటీలు ఇవ్వని చెప్తా ఉన్నారు కదా. అంటే ఏ రాజకీయ పార్టీకైనా సరే ఒకసారి కమిటీలు వేసేసి అయిపోయిందని అనుకోరండి. రాజకీయ పార్టీ నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ. మీరు గతంలో నుంచి ఉన్నటువంటి పార్టీలను చూసుకున్నా, ఏ పార్టీని చూసుకున్నా, జనసేన పార్టీ 10 సంవత్సరాల కాలంలో చాలా చోట్ల కమిటీలు వేయడం జరిగింది. ఉన్న కమిటీల్లో ఏదైనా మార్పులు చేయాలన్నా లేదా ఇతర చోట్ల కొత్త కమిటీలు వేయాలన్నా పార్టీ అధ్యక్షులు సరైనటువంటి టైంలో, తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటారు. జన సైనికులుగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి వ్యూహం మరి ఆచరించడమే మా ధ్యేయం. ఆ 21 సీట్లు ఆ రోజు చెప్పినప్పుడు కూడా చాలామంది విమర్శించారు, కానీ ఆయన తీసుకుని వామన అవతారం చూపించినటువంటి సందర్భం మనం చూసాం. సో నేను ఓవరాల్గా చెప్పదలుచుకుంది, పార్టీ మీద నమ్మకం కోల్పోవడం అనేది ఎప్పటికీ జరగదండి. మేము భవిష్యత్ జెండా, జనసేన పార్టీ జెండా మోయడం కోసం జనసేన పార్టీ జన సైనికులు, కార్యకర్తలు, మాలాంటి యువకులు, ముఖ్యంగా మా వీర మహిళలు ప్రతి ఒక్కరు సిద్ధంగానే ఉన్నారు. పార్టీ నిర్మాణం కూడా ఖచ్చితంగా ఇంకా ప్రతిరోజు ఇంత బొటడింత అన్నట్లుగా ఏదన్నా ఎక్కడన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా అన్నీ కవర్ చేసుకుని ముందుకెళ్తుంది. రాష్ట్రంలో నేను చెప్తా ఉన్నా, దేశంలో జనసేన పార్టీ ఒక చరిత్ర భవిష్యత్తులో సృష్టించబోతుంది. దీని ఎటువంటి డౌటే లేదు, ఎటువంటి సర్వే రిపోర్ట్లు కూడా మేము పట్టించుకోము. జై జనసేన.